వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్ మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు. మీ పేరు మార్చాను, మీ లైఫ్ మారిపోయింది. అవునా కదా? మళ్ళా మనం చేసే ఇంటర్వ్యూలు కూడా బ్లాక్ బస్టర్ పాట ఉంటుంది. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. ఏంటి దుర్గా మీరు ఎంగైతున్నారు రోజు? మీరు మనం ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ముందు ఇక్కడ తెలంగాణ మనకి లోక్సభ ఎలక్షన్ ఏం చెప్పారు కరెక్ట్ గా అలా జరిగింది. కానీ చాలా మంది నమ్మట్లేదు. మళ్ళా మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ చేసిన రోజున మనం ఇంటర్వ్యూ చేసాం ఇక్కడ ఏప్రిల్ 19 యాజ్ టీజ్ జరిగింది అనమాట. నేను ఒక్కడే చెప్పా కానీ చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎలక్షన్ డేట్ బాగలేదు, కానీ నామినేషన్ వేసేటువంటి డేటు 19 అంతే అన్నాను. అంతే. ఇంకో విషయం కూడా జనవరి 18వ తారీఖు 2024లోనే ఏం చెప్పానంటే ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు ఏదేనంటే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు తర్వాత ఎలక్షన్లు జరిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అని. అంతకుముందు బర్త్డే తర్వాత ఎలక్షన్ జరిగితే అన్నారు. ఏప్రిల్ 20 తర్వాత మే 13 వచ్చింది. మీరు చెప్పినట్టు ఆ ఎలక్షన్ గానీ ఆయన డేట్ ముందు వస్తే మాత్రం ఓడిపో. మీరు చెప్పింది కరెక్టే. మే 13 తర్వాత వచ్చింది కాబట్టి అంటే మనం 4 నెలల ముందే 5 నెలల ముందే చెప్పుకున్నాం. అవునండి. మరి ఇంకో విషయం కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్కి ఫాన్ ఫాలోయింగ్ బాగుంది, ప్రజలు వస్తారు, కానీ 2 సార్లు మోసం చేసినారు. అవును. ఈసారి మనం అడుక్కోవాలి, బాగా రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎంత రిక్వెస్ట్ చేస్తే అంత మెజార్టీ వస్తున్నారు అన్నాను. నిజంగానే ఆయన అభిమానులు కానీ ఆయన కూడా మీ అభిమానాన్ని ఓటు రూపంలో చూపించమన్నా. అదే అక్కడ అంటే వాళ్ళందరూ ఏమంటున్నాయి, మీరు పవన్ కళ్యాణ్ ఓడిపోతారు టగ్ ఆఫ్ అవర్ క్యాండిడేట్ ఉన్నారు అక్కడ. ఇంకోటి వంగా గీత పేరులో 46 ఉంది, జనసేన పేరులో 46 ఉంది. ఆ 46 కింగ్ అంటని చెప్పాను కదా. ఇప్పటి వరకు కొందరు అన్నారు, కొందరు ఏంది చాలా మంది పెద్ద పెద్ద ఆస్ట్రాలజిస్టులు 2024 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక పార్టీ కనుమరుగైపోతుంది అన్నారు కదా. డైరెక్ట్ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్దే అన్నారు. కానీ అది పోదు. అది ఎందుకంటే ఆ పార్టీ పేరులోనే జనసేన అనే పేరు 46 నంబర్ ఉంది. అది చరిత్ర సృష్టిస్తుంది. పిఠాపురం కూడా పూర్వం అది 1956-52లో 42 నంబర్ అది నియోజకవర్గం. ఇప్పుడు అంటే 156 అయింది. కానీ సో దీన్ని బట్టి నేను ఈ నంబర్స్ యూనివర్సల్ కలెక్టర్ బట్టి దాన్ని బట్టి నేను బేస్ చేసి చెప్పాను చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా. సో ఏది ఏమైనా నేను 4 వీడియోలు చేశాను. ఆ 4 వీడియోలనే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పడం జరిగింది. ఇంకొక కొన్ని వీడియోలో ఏం జరిగిందంటే టీడీపీకి 90 నుంచి 100 వస్తాయని చెప్పాను. మళ్ళీ కూటమితో 115 అవుతాయని చెప్పాను. కానీ 100 దాటిపోయినాయిగా. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు నేను ఇన్ని సీట్లు వస్తాయని ఏమీ చెప్పలేదు. అంటే గెలిచే హోప్ ఉంటాయి కదా చెప్పేది. అదొకటి. ఎందుకు చెప్పలేదంటే అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం నేను క్యాల్కులేషన్ పెట్టుకున్నాను కాబట్టి. తర్వాత ఇంకొకటి తెలంగాణ ఎలక్షన్ లో కూడా టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కు పడిపోయింది కాబట్టి సగం పడిపోతుంది. 400 నుంచి 200కి తగ్గిందండి వైబ్రేషన్. 88 నుంచి 44 అంటే నేను 35 నుంచి 40 అని చెప్పా. 39 వచ్చింది. మళ్ళీ 5 సంవత్సరాల క్రితమే నేను ఏం చెప్పానంటే కేసీఆర్ గారు డిసెంబర్ 13వ తారీఖు 2018లో ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇట్ ఈస్ వెరీ డేంజర్ డెత్ డేట్ ఇది అని చెప్పా. అందుకోసమే 0 అయిపోయింది ఇప్పుడు. సో ఇవన్నీ ఏంటిదంటే సంఖ్యలు భవిష్యత్తును చూపిస్తాయి. సో న్యూమరాలజీ అనేది యూనివర్సల్ పవర్, యూనివర్సల్ లాంగ్వేజ్. నమ్మిన వాళ్ళకి ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది, నమ్మని వాళ్ళ గురించి మన సంబంధం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు ఫైల్ అయిందండి. అంటే రఘురామకృష్ణరాజు గారని ఆయన త్రిపుల్ ఆర్ ఆయన అరెస్ట్ చేశారు. మీరు కూడా బాగా ఇంటర్వ్యూ చేశారుగా. నెంబర్ 1 సునీల్ కుమార్ అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అండి. సీతారామన్యాలు ఇంకో పోలీస్ ఆఫీసర్ అండి. A3గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారండి. మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ ఎలా ఉండబోతుంది? మీరు న్యూమరాలజీ ప్రకారం అడ్వాన్స్ వేదిక్ అంటే ఇంకా పవర్ ఎక్కువ. ఏవియన్ సో దాని ప్రకారం ఏంటంటే ముందే చెప్పడం జరిగింది. అంటే లాస్ట్ టైం మనం ఏం చెప్పినామంటే మొదటి నుంచే చెప్తున్నా నేను, న్యూమరాలజీ ప్రకారము జగన్మోహన్ రెడ్డికి 13 నెంబర్ నడుస్తుందండి.
చంద్రబాబు నాయుడు గారికి 13 నంబర్ నడుస్తున్నప్పుడే ఆయన జైలుకి వెళ్ళాడు. అందుకోసం ఈ 13 నంబర్ ఎవరికి ఉన్నా, లోకేష్ బాబుకున్నా, చంద్రబాబు నాయుడుకున్నా, జగన్మోహన్ రెడ్డికి ఉన్నా ప్రమాదమే, ఇబ్బంది అని చెప్పా అప్పుడు. అయితే జనవరి 23వ తారీఖు నుంచి 13 నుంచి 14కి వచ్చారు లోకేష్ బాబు. అందుకోసం బంపర్ మేయర్ గెలిచేశారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఏప్రిల్ 20 తారీఖుకి మళ్ళీ 13 నుంచి 14కి వచ్చేసారు. అది ఇద్దరికి ఒకటేసారి ప్రాబ్లం వచ్చింది. ఇద్దరు ఒకే ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసారు. అది అయిపోయిందా? నెక్స్ట్ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా పోలేదు. ఎందుకంటే డిసెంబర్ 21 తర్వాత అది పోతుంది. 21/12/1972 పుట్టారని ఆయన పుట్టాడు కాబట్టి 2024 డిసెంబర్ 21కి ఆ 13 నంబర్ పోతుంది. అది న్యూమరాలజీ ప్రకారం. ఆ లెక్కన కూడా 13 నంబర్ అనేది రాహు చిక్కులు, చికాకులు, ఫెయిల్యూర్స్, కష్టాలు, నష్టాలు, ఇప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యలు, భర్తలు ఇలా ఉంటాయి కదా. సొంత చెల్లెని విమర్శించేసిందంటే అర్థం చేసుకోండి పార్టీ ఎక్కడ పోయిందో. నేను మొదటి నుంచి చెప్తున్నాను, నానా ఈ ఎలక్షన్లు మామూలు కావు, కురుక్షేత్ర సంగ్రామం లాగా జరుగుతుంది. చెల్లెనే అపోజిట్ అయింది, ఇప్పుడు నెగ్గడం చాలా కష్టం అని చెప్పి ఎవరు నమ్మలే. అందులో వివేక్ ఆయన హత్య కేసు అయితే సినిమా తీశారు, అదే కొన్ని కోట్ల మంది చూశారని చెప్పా, అది నెగిటివ్ ఎఫెక్ట్. మళ్ళీ ఓన్లీ సంక్షేమం అంటే అభివృద్ధి కావాలనుకున్నారు. ఇవన్నీ మెయిన్ కారణాలు. అది ఇప్పుడు ఈయన జైలుకి అంటే అవకాశం ఏమి జరుగుతుందంటే ఇప్పుడు ఈయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఆయన డిసెంబర్ 21, 1972, అది 3/7 వచ్చింది. ఆయన చేసే పనులు ఎవరికి తెలియదు, ఆయనకే తెలియదు ఒక్కొక్కసారి. అంత విచిత్రంగా ఉంటాయి. అందుకని ఈ 3/7 అంటే ఎవరు చెప్పదు. 3/7 ఈడ 3/7 జన్మ సంఖ్య 3, విధి సంఖ్య 7. జన్మ సంఖ్య 3 ఎలా వచ్చింది సార్? 3 వచ్చిందంటే 21 అంటే 3 మొత్తం క్యాల్కులేషన్ 25, 25 2 5 7. 21 అండి, 3 వచ్చింది. మొత్తం అంతా కలిపి 25 7 వచ్చింది. అది జన్మ సంఖ్య, విధి సంఖ్య. జన్మ సంఖ్య, విధి సంఖ్యను బట్టి జీవితాలు మారుతూ ఉంటాయి. అయితే ఈయన బర్త్ అంటే పుట్టినప్పుడు ఉన్న ఈ యొక్క అరస్కోప్ ఇది. సో ఆయనకు 3 ఉండడం, 1 ఉండడం, ఇవన్నీ ఉండడం వల్లే ఆయన రాజకీయంలోకి వచ్చిండు, బాగా డబ్బులు సంపాదించండు. 7 ఉండడం వల్ల ముందుకెళ్ళాడు. ఈ ఫ్యామిలీ ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళ చెల్లె గాని, వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఈ 2 ఎక్కువ ఉండడం వల్ల అతి సర్వత్రా వర్జతే. ఒక గులాం జామ్ తింటారు, 2 గులాం జామ్, 3వ దీని బట్టి తినరు కదండి. మనకి వెగట అంటారు. ఇది అక్కడ జరుగుతుందండి. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా 2 అనేది ఇన్నిసార్లు రావడం అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆయనకి అరే గంత బంపర్ గా చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి 2019లో 151 సీట్లు చరిత్ర కదా. అప్పుడు ఎన్టీ రామారావు కూడా చేయలేడు ఇంతగానో అని అన్నారు కదా అందరూ. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఆయనకు డిసెంబర్ 21, 2017 నుంచి బాగా వినాలి ఇది. ఎందుకంటే పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తారు, అసలు ఏముందో తెలియకుండా ఆగం అవుతారు మీరు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డిసెంబర్ 21 నుంచి 2017, 2020 వరకు, మళ్ళీ డిసెంబర్ 21 వరకు, అంటే దాదాపుగా 3 సంవత్సరాలు మంచి పీరియడ్ అనమాట. అరే గురు మహాదశ నడిచింది. గురు మహాదశ అంటే గురువుతో అన్ని అయిపోతాయి కదా పనులన్నీ. ఆయన ఏం తలుచుకుని అయిపోతాయి. ఇట్లా అయిపోయింది. 3 రాజధానులు ఇదన్నా అన్ని అయిపోయాయి. ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఆయన ఆడుకున్నంత ఆట, పాడుకున్నంత పాట. కానీ ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. ఈ రోజు ఉన్నంత భావపనంగా రేపు ఉండకపోవచ్చు, కాలం మారుతుంది. అలానే ఎప్పుడైతే డిసెంబర్ 21, 2020 అంటే కరోనా టైంలో బ్యాడ్ టైం మొదలైంది. కరోనా టైంలో డిసెంబర్ 21, 2020 నుంచి 2024 డిసెంబర్ 21 వరకు రాహు మహాదశ వస్తుంది. అందుకోసమే చిక్కులు, చికాలు, కేసులు, నెగిటివ్, ఫాల్ డౌన్. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఉంది అని అంటే, ఇప్పుడు ఇది మనం షూటింగ్ చేస్తున్నది జూలై 13వ తారీఖు సాయంత్రం 4:30 5 గంటల 24 నిమిషాలకు జూలై 13వ తారీఖు చేస్తున్నాం ఇది షూటింగ్. 5 గంటల 24 నిమిషాలు. ఎందుకంటే మళ్ళీ మన వాళ్ళు ఉంటారు కదా, పాత వీడియో మార్చేసారు, అందుకోసం టైంతో చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఇందులో అడుగుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇది జూలై నెల, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు. ఇంకా 5 నెలల్లో డిసెంబర్ 21వ తారీఖు అప్పటి వరకు ఈ రాహు ఉంటాడు. ఆ రాహు నుంచి మారి మీకు మళ్ళీ 2029 వరకు బుధుడు ఉంటాడు. అప్పుడు కొంచెం మంచి మార్పులు వచ్చి ఆయన లైఫ్ లో కొన్ని టర్నింగ్ పాయింట్ వస్తాయి. కానీ అయినా ఇంకొక
6 నెలలు సంవత్సరం అంతా కూడా ఆయనకి సర్దుకోవడమే అన్ని. ఓకే. ఎందుకంటే చాలా కొలాప్స్ అయిపోయింది కదా, అర్థమైందా? సో ఇది ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఆయన మహాదశ నడుస్తున్నది ఎప్పటి వరకు, డిసెంబర్ 21 వరకు మహాదశ. ఏం జరుగుతుంది అంటే రాహు మహాదశ. రాహు దశ మహాదశలో ఏం జరుగుతుంది అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఈడీలు, సిబిఐలు గివి జరుగుతాయి ఎప్పుడైనా. చంద్రబాబు నాయుడు కూడా అదే జరిగింది అప్పుడు. ఓకేనా? తర్వాత రాహు మహాదశలో అలా జరిగింది కదా. అంతర్దశలో కూడా రాహు మరియు చంద్రుడు ఉన్నాడు. ఈ రెండింటికి పడనేవాడి రాహుకు చంద్రునికి, అది కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇక ప్రత్యంతర దశ ఇది ఒక్కటే బెటర్ ఉంది. 5 అందరితోటి కలవడం జరుగుతుంది. ఇప్పుడు డీకే శివకుమార్ ని కలుస్తున్నాడు, ఆడా పోతున్నాడు, ఇక్కడ పోతున్నాడు, ఒకసారి మళ్ళీ విలీనం అంటున్నాడు, ఏదో అంటున్నాడు, కథనాలు వస్తున్నాయి కదా. అది మళ్ళీ పీడి ప్రత్యంతర దశ 8 శని నడుస్తుంది. సో ఇవన్నీ గోచారం 9. ఇవన్నీ కూడా ఆయనకు నెగిటివ్ ఉండడం వల్లనే ఇదంతా జరిగింది. అది పోలీస్ కేసు వచ్చింది. అది అందుకోసమే ఇప్పుడు డిసెంబర్ 21 తారీఖు వరకు కూడా అదే ఉంది. ఇబ్బందులు రాహు నడుస్తుందిగా. ఆ రాహు వెళ్ళిన తర్వాత ఏమైనా ఉపశమనం కావచ్చు, కానీ బుధ మహాదశ 2029 వరకు ఉంటుంది. బుధ మహాదశ అంటే 2029 మళ్ళా ఎలక్షన్ వస్తాయిగా. అప్పుడు మళ్ళా ఎలక్షన్ టైము ఆ డేట్ లో అవన్నీ చూసుకుంటే ఇవన్నీ చెప్పచ్చు. కానీ ఇప్పుడైతే ఆయనకు డిసెంబర్ 21 పుట్టినరోజు వరకు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా జంపింగ్ జలాన్ని కూడా ఇటు కూడా అటు కావచ్చు. అర్థమైందా? వీళ్ళు అంటే జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, ఈ రోజు మనం చూసినప్పుడు ఈ 13వ తారీఖు ఈ రోజు చూస్తే ఏం జరుగుతుందంటే, మనకు యాజ్ ఇట్ ఈజ్ గా వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ఏం జరుగుతుందంటే, ఇదిగోండి ఆయన దాంట్లో ఈ రోజుకి ఏం జరుగుతుందంటే, ఈ రెండ్లు అనేవి నేను మళ్ళీ వేరే కలర్ తో వేస్తా కాబట్టి మీకు అర్థం కావాలి. నేను వేరే కలర్ తోటి నేను వేస్తా ఇప్పుడు. సో ఈ 2 అనేది ఇంకెక్కువ వచ్చేసింది. ఇది ఒక 2 వచ్చింది, ఇదిగో మళ్ళీ 8 వచ్చింది ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇక్కడ 9 వచ్చింది, తర్వాత 5 వచ్చింది, మరియు 4 వచ్చింది. ఎప్పుడైనా సరే జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు ఇవి రిపీట్ అవుతాయండి. ఏవి రిపీట్ అవుతాయి అంటే, జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటే ఇవి రిపీట్ అవుతాయి. 5, 4 వచ్చిందంటే బంధన్ యోగం అంటారు, అంటే జైల్లో బంధిస్తారు. అది అంటే అది అనిపిస్తుంది. కానీ అది 50-50. వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే బీజేపీతో మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా పాజిటివిటీ ఉంటే సరే ఫోన్లే మనకి హెల్ప్ చేసినా కానీ ఆయన నరేంద్ర మోడీ సార్ ఇట్లా అనొచ్చు మళ్ళా. 50-50. కానీ ఇది కనిపిస్తుంది చూడడానికి మాత్రం జైలుకి వెళ్ళడానికి అవకాశం. ఇదేంది 5, 4 ఉందిగా. ఇప్పుడు కవితక్కలో ఉంది, కేసీఆర్ దగ్గర ఉంది. ఇవి ఎప్పుడైనా అవి కనిపించేటి. అవి బంధన్ యోగం అంటారు. అది ఎన్ని రోజులు ఉంటుంది అనే తర్వాత బంధన యోగం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా ఇవి వచ్చినాయి. అవి వచ్చినప్పుడే అవి వెళ్తారు, మళ్ళీ వెళ్ళిపోతాయి, ఎప్పటికి ఉండవు అవి. డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటేనేమో పర్మనెంట్ ఉంటది, అది కొందరు అటే పోతారు కదా, మళ్ళీ రారు. ఇప్పుడు అంతెందుకు మనకు అనకూడదు, కానీ ఆశ్రమ్ బాపూజీ ఇప్పుడు పోయి దాదాపుగా 2013-14లో పోయినాడు, ఇంకా రాలే. అందులో కొన్ని ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే, కొందరు అటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, కొందరికి ఆ నెలలో ఆ సంవత్సరంలో వచ్చినందుకు అలా 3 నెలలు 6 నెలలు 16 నెలలు 16 నెలలు ఉండొచ్చారు కదా. అలా మొత్తం మీద అయితే కొన్ని యోగాలు అలా కనిపిస్తుంటాయి. దాని కూడా యోగం అంటారు, బంధన్ యోగ్. నిన్ను విడిచిపెట్టలేని యోగం అంటారు. నీకు నేను, నాకు నువ్వు అని బంధన్ యోగం అంటారు. అట్లా అది ఇప్పుడైతే ఇక్కడ ఉంది. ఇవన్నీ ఎక్స్ట్రా ఇప్పుడు ఈ రోజు డేట్ కు వచ్చినాయి మీరు మాట్లాడుతున్నప్పుడు. అట్లా అందుకోసమే ఆయనకు 2024 డిసెంబర్ 21 వరకు మనకు ఏం చెప్తుందంటే రాహుయే చెప్తుంది. దీనివల్ల చిక్కులు చికాకులు కాంట్రవర్సీ ఆయన ఏం చెప్పినా కొంచెం ఆయనకి ఇబ్బందిగా జరుగుతుంది. అది ఇది అందుకోసమే మీరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్ చాలా పెద్ద మైనస్ ఒకటి ఉంది. అది చాలాసార్లు చెప్పినా కానీ అర్థం చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మ్యారేజ్ డేట్ గూగుల్ తల్లి కూడా చెప్తుంది. ఏం చెప్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మ్యారేజ్ డేట్ దీనికి సంబంధం ఏంటంటారు వాళ్ళ. అబ్బో దాంతో ఉన్నది పెద్ద అది. ఎందుకంటే 28 తర్వాత ఆగస్టు 1996 అండి.
సో ఎప్పుడైనా సరే ఎవరి మ్యారేజ్ డేట్ అయినా బాగా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు చాలా ప్రపంచవ్యాప్తంగా సూపర్ గా దూసుకెళ్లే వాళ్ళ మ్యారేజ్ డేట్లందరూ కూడా 1, 10, 19 ఉంటాయండి. బాగా సక్సెస్ అయిపోతారు. 1, 10, 19 బాగా సక్సెస్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్తా. సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ ప్రపంచంలోనే 2వ 3వ స్థానంలో ఉన్నారు. ఏది ఐటీ సెక్టర్ లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ లో సిస్టమ్ లో. మరి వాళ్ళ మ్యారేజ్ డేట్ ఫిబ్రవరి 10. అది మళ్ళా సూపర్ కోడ్. మరి నరేంద్ర మోడీ సార్ గారు 3 సార్లు సీఎం అయ్యాడు, 3 సార్లు పిఎం అయ్యాడు. ఆయనది మ్యారేజ్ డేట్ 10. చంద్రబాబు నాయుడు గారి సెప్టెంబర్ 10. చూసారా ఎంతమంది చెప్పాను. తర్వాత మనకు ఎప్పటికీ మంచిగా పాజిటివ్ మోటివేషన్ ట్రైనింగ్ ఇస్తాడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన మ్యారేజ్ డేట్ 10. ఓకే, అంటే మోడీ గారిది 10 అయినా సరే ఆయన మరి అంటే ఆయనకి బాగుండడం కాదు, ఆ మ్యారేజ్ డేట్ వల్ల ఈ డేట్ తరాలు ఆ డేట్ తరాలు బాగుంటది. ఇంకొకటి దాని రాజయోగం వస్తది. అయితే మీరు అనొచ్చు మోడీ గారు మరి వాళ్ళ భార్య కలిసి లేరు కదా అంటే, వాళ్ళు డిసైడ్ చేసి విడిపోయారు కానీ యోగమై తట్నే ఉందిగా. వివాహం విడాకులు తీసుకోలేదుగా. విడాకులు తీసుకుంటే నేను వేరే అవుతాడు. విడాకులు తీసుకోలేగా. 3 సార్లు సీఎం అయ్యాడు, 3 సార్లు పిఎం. చంద్రబాబు నాయుడు చనిపోయేటాడు బతికాడంటే ఆ మ్యారేజ్ డేట్ ఎట్లా ఎంత పవర్ ఉంది. అట్లా ఇక్కడ ఈ పవర్ లేదు. ఇది 1 సిరీస్ లోనే ఉంది కానీ ఇక్కడ దెబ్బేసింది. 28 అంటే ఇది ముందుకో అంటది, ఇది మెల్లగా అంటది. చూసారా ఏంటంటే 2 అనేది మనస్సు చంద్రుడు కదా, బాగా ఫాస్ట్ గా పోతుంది. కానీ శని 7.5 సంవత్సరాల దాకా నేను తిరుగుతా అంటాను. దీనివల్ల కన్ఫ్యూజ్ ఎక్కువ. దానివల్ల ఇట్లాంటి 28వ తారీఖులో గానీ ఇంకా వేరే డేట్లలో పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇంత అద్భుతమైన యోగాలు మనకు తగ్గిపోతుంటాయి. అమ్మో అది నేను ఎప్పుడో చెప్పాను, ఎవరు వినలేరండి. అది చెప్తే వినాలి. ఎప్పుడైనా ఇప్పుడు నేను చిన్న ఉన్నా పెద్ద ఉన్నా నాకు 1 కోటి రూపాయలు ఉన్నాయా 2 కోట్లు ఉన్నాయని కాదు. గురువేగా. అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అడ్డబొట్టున్నా నిలబొట్టున్నా గురువేగా. నేను ఇది ఎప్పుడో చెప్పిన ఒక వీడియో కూడా చేసిన. అని పట్టించుకోలేరు. ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడు కూడా అసలు కడతాయి 2 గంటలు 3 గంటలు ఒకసారి కడతారు కానీ నేను ఇప్పుడు కట్టదు. అది ఎందుకంటే ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. అది ఒకటి ఏంటంటే మనకు దాన్ని ఏమంటారంటే భయంగా ఉన్నప్పుడు కాదు. 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించినప్పుడు ఫుడ్ యునైట్స్ అన్నాడు అనమాట. ఆడొచ్చి అది అప్పటి నుంచి బానిస బతుకులు. ఆ పాటలు తెలియదు, బంచుందురు బానిస బతుకులు అని ఆ పాట లెక్క అయిపోయింది కథ. ఆయన సీఎం అని చాలా లెజెండరీ పొజిషన్ ఉన్నా కానీ ఆయన ఎప్పుడు చూసినా ఓడిపోయినా గెలిచినా ఏమే ఆయన సింబాలికం. చేతులు కట్టుకోవడం. ఈ చేతులు కట్టుకోవడం నేను చెప్పుడు కాదు, యాజ్ పర్ బాడీ లాంగ్వేజ్ ప్రకారము ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఇస్తుంది. అత్యున్నత స్థాయి నుంచి కూడా కింద పడేస్తుంది. అది నేను 3 సంవత్సరాల క్రితమే చేసిన కొన్ని మీడియా ఛానల్లో. అది ఎవరు పట్టించుకోలేదు. 20,000 మంది చూశారు. ఇప్పుడు ఎక్కువ మంది చూస్తారు జర. ఎందుకంటే దయచేసి మనం కార్పొరేట్ విద్యల్లో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఇది మన భారతీయ సంస్కృతి. నమస్కారం ఉంటే సంస్కారం అంటారు దీన్ని. అంటే ఎప్పుడన్నా మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటారు? ఇలా లేకపోతే ఇలా ఇవి షోల్డర్స్ అని పైకి ఉండాలా. ఇప్పుడు మీరు ఇలా కట్టారనుకోండి, కట్టండి ఒకసారి, కొద్దిగా బెండ్ అయిపోద్ది. వెనుపాము ఇలా అయిపోద్ది. మనది కాదు కదా అలాంటిది. బాహుబలి లాగా ఇలా మంచిగా ఇలా ఉండాలి. సో అందులో యాజ్ పర్ బాడీ లాంగ్వేజ్ కూడా నెగిటివ్ చేస్తుందండి. మీరు చూడండి, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేతులు కట్టుకున్నా చూసారా? లేదండి. మోడీ గారు గొప్ప గొప్ప లీడర్స్ కేసీఆర్ ఎప్పుడైనా చేతులు కట్టుకున్నా చూసారా? లేదండి. అసలు ఉండదు. ఈయననే కొత్త ట్రెండ్ కనిపెట్టిండు. ట్రెండ్ జగన్ మామ. అందుకోసమే అది మంచిది కాదు. ఎన్నో ఉంటాయండి. ఇప్పుడు గెలిచినప్పుడు ఎన్నో గొప్పలు చెప్తుంటారు, ఓడిపోయినప్పుడు ఎన్నో తప్పులు చెప్తుంటారు. ఈ గెలుపు ఓటమిలు కాదు మనిషి జీవితంలో. కొన్ని యాటిట్యూడ్ ఉంటది, గ్రాటిట్యూడ్ ఉంటది, కొన్ని ఫాలో చేయాలా. ఈ చిన్నోడు చెప్తుండా పెద్దోడు చెప్తుండా అని కాదు. మంచి అయితే పట్టుకో, చెడు అయితే వదిలేసి అంతే. ఇప్పుడు మంచి ఏంటి? నమస్కారం సంస్కారం. చేతులు కట్టుకోకండి. అన్ని కార్పొరేట్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ వాళ్ళ జీవితాన్ని ఫోల్డ్ చేస్తున్నారు. సో అది మన పద్ధతి కాదు, అది మన లెక్క కాదు. ఎందుకంటే బానిస బతుకులు చేసేది ఆ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. సో అలా అదొకటి. సో ఎన్నో ఉంటాయండి. ఒక వ్యక్తి ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక వ్యక్తి గెలవడానికి ఒకటే ఒక కారణం ఉండొచ్చు, సంకల్ప బలం. ఈసారి నేను గెలుస్తాము అంటే గెలిచేసిన అంటే. సో ఈ విధంగానండి
మనకు ఏ పార్టీ నుంచి మనకు లాలూచి లేదు, ఏ పార్టీ నుంచి మనం తీసుకుంది లేదు, ఏ పార్టీ ఫ్యాక్ట్స్ చెప్పారు. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ఏం జరగబోతుంది చెప్పారు. చెప్పాము అంతే. అంటే ఒకళ్ళ మీద అభిమానం మీద డబ్బులు లేదు లేదు, నా ప్రొఫెషన్ వేరు. నాకు ఏ పార్టీ ఇంతవరకు రేవంత్ రెడ్డి సీఎం అవుతారని 2 సంవత్సరాల క్రితం చెప్పా. నాకేమైనా వాళ్ళు ఏమైనా ఇచ్చారా, దండేశారా, కిరీటం పెట్టారా? ఏమీ లేదు. తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా అని చెప్తే నాకేమో జరిగి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వచ్చి ఏమైనా చేశారా? ఏమి చేయరు. ఎందుకంటే ఇది గెలిచినా ఓడినా నాకు వచ్చేది ఇక్కడ ఏం లేదు. ప్రకారం నేను చెప్పుకున్నాం అంతే. అంతేనండి, అంతే. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, అన్లిమిటెడ్ సక్సెస్, హ్యాపీ భారత్. నెక్స్ట్ టైం బెటర్ లక్ జగన్మోహన్ రెడ్డి గారు. మీలో ఒక పవర్ ఉంది, దాన్ని ఉపయోగించండి అంతే. ఇదండి బాబా పాండురంగ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ, హ్యాపీ భారత్.